బ్రహ్మోత్సవాల్లో అసలు ఘట్టం కాసేపట్లో ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 3:30 నుంచి ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. రాత్రికి పెద్ద శేష వాహనంపై శ్రీవారు మాడవీధుల్లో ఊరేగుతారు. ధ్వజారోహణం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఏడుకొండలవాడికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రస్తుతం కొండపై నెలకొన్న పరిస్థితిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 3:30 స్వామివారి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణ ఘట్టంతో ప్రారంభమవుతుంది. స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తరలివచ్చే భక్తజనులు స్వామివారి వాహన సేవలను తిలకించేందుకు మాడవీధులు టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇక స్వామివారి ధ్వజారోహణం సందర్భంగా కూడా మధ్యాహ్నం 3:30 ప్రాంతంలో శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి మలయప్ప స్వామి పరివార దేవతలతో పాటు గరుడపథం మాడవీధిలో ఊరేగింపు అవుతుంది. అటు తర్వాత ఆలయంలో ఉన్నటువంటి ధ్వజస్తంభం వద్దకు చేరుకుని అదే ధ్వజస్తంభంపై గరుడ పటాన్ని ఎగరవేయడంతో స్వామివారి ధ్వజారోహణ కార్యక్రమం ముగియడంతో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ప్రారంభ ఘట్టం పూర్తవుతున్నటువంటి పరిస్థితి. అటు తర్వాత 8 గంటల ప్రాంతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించేటటువంటి కార్యక్రమం ఉంటుంది. ఇక రాత్రి 9 గంటల నుంచి కూడా స్వామివారి వాహన సేవలు మొదలవుతాయి. ఇవాల్టి రోజున మొదటి వాహన సేవగా పెద్ద శేష వాహనంపై స్వామివారు మాడవీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. ఇక స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తరలి వచ్చేటటువంటి భక్త జనులకు టీటీడీ ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేసిందన్నటువంటి విషయాలు తెలుసుకునేందుకు ఆలయ డిప్యూటీ వచ్చినంగా రమణమంతా ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు సంబంధించి దర్శనం ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం సామాన్య భక్తుల కోసం బ్రహ్మోత్సవాల్లో పీట కూడా వేయటం జరుగుతూ ఉంది. ఇటీవలే ఈవో గారు కూడా ఎంజీ గోపాల్ గారు ఉన్నత అధికారులతో అంతా కూడా మీటింగ్ పెట్టుకొని ఓన్లీ ప్రోటోకాల్లో పరిధిలో వచ్చే విఐపీలకే విఐపీ దర్శనం కూడా ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. సో విఐపీ దర్శనాలు కూడా ఎక్కువ ఉండదు, కట్ అవుతూ ఉంది. అదేవిధంగా కరెంటు బుకింగ్ కూడా 300 రూపీస్ కూడా కట్ చేయడం జరిగింది. మరి కాలినడకు వచ్చే భక్తులకి, జనరల్ దర్శనం వచ్చే భక్తులకి 2 లైన్లు కూడా వాళ్ళకు కూడా చేయటం జరుగుతుంది. మరి అన్నీ కూడా చక్కగా ఉందని ఇప్పుడే మన దేవాదాయ శాఖ మంత్రి గౌరవనీయులు మాణిక్యాలరావు గారు కూడా సుడిగాలి పర్యటన చేశారు. దర్శనానికి సంబంధించి ప్రోటోకాల్ పరిధిలోని వ్యక్తులు మాత్రమే విఐపీ ఇస్తున్నారు. దీంతో సామాన్య భక్తులకు అధిక సమయం దర్శనం చేసుకునే అవకాశాలు ఉంటాయి. దీంతో రోజుకి ఎంతమంది భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశాలు ఉంటాయి? ఇప్పుడు ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను, ఎప్పుడైతే మనకు విఐపీ దర్శనాలు తక్కువ అవుతాయో సామాన్య భక్తుల దర్శనం చేసుకునేది ఎక్కువ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ ప్రోటోకాల్ పరిధిలో ఉండేది ఇస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ సమయం 1 గంట సమయం, ఒక గతంలో విఐపీ 1 గంట సమయం కేటాయిస్తే ఆ సమయంలో జనరల్ భక్తులు మినిమం 8,000 నుంచి 10,000 వరకు చేసుకునేవాడు. ఇది ఇవాళ బ్రహ్మోత్సవాల సందర్భంగా కూడా సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇప్పటికే ఉన్నటువంటి విఐపీ బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలను కూడా రద్దు చేయడంతో పాటు ప్రత్యేక ప్రవేశ దర్శనాలకు సంబంధించి కూడా పూర్తిగా కూడా కరెంట్ బుకింగ్ విధానాన్ని రద్దు చేయడం, ఇక మహాద్వార ప్రవేశానికి సంబంధించినటువంటి దర్శనాలు కూడా రద్దు చేయడంతో ఇంకా పూర్తిగా కూడా సామాన్య భక్తులు సర్వదర్శనం సంబంధించి నడకదారి భక్తులకు మాత్రమే బ్రహ్మోత్సవాల సందర్భంగా దర్శనం చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో అదనంగా మరో 10,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా ఆలయ డిప్యూటీ పేర్కొంటున్నారు. ఇక స్వామివారి బ్రహ్మోత్సవాలకు సంబంధించి కార్యక్రమాల్లో భాగంగా ధ్వజారోహణం తర్వాత స్వామివారికి రాష్ట్ర ముఖ్యమంత్రి మన ఆలయం ఎదురుగా ఉన్నటువంటి బేడి ఆంజనేయ స్వామి ఆలయం నుంచి కూడా ఊరేగింపుగా వస్తూ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేటటువంటి కార్యక్రమం ఉంటుంది. శేషాచల కొండలను జల్లెడు పడుతున్నటువంటి పరిస్థితి. ప్రతి 3 కిలోమీటర్లకు ఒక కూంబింగ్ పార్టీని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి పర్యటన కూడా భద్రతా కారణాల దృష్ట్యా కూడా కుదించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తిరుమలకు సంబంధించి కూడా ప్రారంభోత్సవాలు, అదేవిధంగా శంకుస్థాపన కార్యక్రమాలు కూడా రద్దు చేశారు. సోమవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం ఇవాళ రాత్రే ముఖ్యమంత్రి తిరిగి హైదరాబాద్ బయలుదేరేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం తిరుమలలో బ్రహ్మోత్సవాల సందర్భంగా నెలకొన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రావంతో మోహన్ ప్రసాద్, ఎన్టీవీ, తిరుమల.